మెగా 158 కోసం మాళవికనే కాదు మరో మలయాళ నటుడు కూడానా? సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారు ప్రేక్షకులకు ముందుకు రానుండగా నవంబర్ ఆఖరున షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారట డైరెక్టర్ అనిల్. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ విషయంలో ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. ఆల్రెడీ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర షూటింగ్ని పూర్తి చేసి దాన్ని రిలీజ్కి రెడీ చేస్తున్నారు చిరు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మనశంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అనిల్తో సినిమా అంటే షూటింగ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా దూసుకెళ్తూ ఉందని అందరికీ తెలుసు. సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ ఆఖరికి షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు డైరెక్టర్ అనిల్. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ విషయంలో ఫుల్ స్పీడ్ మీదున్నారు. ఆల్రెడీ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర షూటింగ్ ను పూర్తి చేసి దాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు చిరు. ప్రస్తుతం అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ తో సినిమా అంటే షూటింగ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్తుందని అందరికీ తెలుసు. ప్రీ ప్రొడక్షన్ లో మెగా 158 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు రానుండగా నవంబర్ ఆఖరికి షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారట డైరెక్టర్ అనిల్. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ బాబీ కొల్లి దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లో రానున్న 158వ సినిమాకు బాబీ దర్శకత్వం వహించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మెగా 158లో మాళవిక మోహనన్ నవంబర్లో మెగా 158 పూజా కార్యక్రమాలతో మొదలై జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుందని సమాచారం. ఫిల్మ్ నగర్ వార్తల ప్రకారం ఈ సినిమాలో మాళవిక మోహనన్ నటించనుందని తెలుస్తోంది. ఆల్రెడీ మాళవిక తెలుగులో రాజాసాబ్ చేస్తుండగా ఆ సినిమా రిలీజ్ కాకుండానే అమ్మడికి మరో మెగా ఆఫర్ దక్కిందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ మూవీ గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. మెగా 158లో ఓ పవర్ఫుల్ రోల్ కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో మోహన్ లాల్ ను భాగం చేస్తే మెగా 108 క్రేజ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారట. ఈ వార్త నిజమైతే మాత్రం మూవీ లవర్స్ కు చిరు మోహన్ లాల్ ను ఒకే స్క్రీన్ పై చూడటం గొప్ప అనుభూతినివ్వడం ఖాయం.